మనకి బాగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా దేంట్లోనైనా కానీ మనకి బాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రజెంట్ ఉంది అనేసి అంటే తుని విషయం అండి. మనకి తెలిసిందేను, తునిలో ఒక చిన్న పాపనైతే ఒక 60 సంవత్సరాల అందరూ ముసలోడు అంటున్నారు కదా. ఆ సంఘటన గురించి ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందామండి. అంటే ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందేను, బట్ అసలు నిన్న చూసాను. అంటే నిన్న ఒక 2 days నుంచి బాగా వైరల్ అవుతుంది కదా. అయితే నేను మామూలుగా ఏంటంటే మనకెందుకులే ఆ విషయాలు అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే మనకి కరెక్ట్, నేను కరెక్ట్గా అంటున్నానా లేదా రాంగ్గా అంటున్నానా అనేసి అట్లీస్ట్ 2 మాటలైనా కానీ నేను మాట్లాడాలని నాకు అనిపించిందండి. నేటి సమాజం ఎలా ఉందో మనందరికీ తెలిసిందేను. ఎంత ఘోరంగా ఉందంటే చిన్న పెద్ద పిల్ల పిచ్చుక ముసలి ఏమీ లేదండి. సో ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎట్లా విచ్చలవిడిగా ఆగమాగం చేసి చంపేవాళ్ళు చంపుతున్నారు, రేప్ చేసేవాళ్ళు రేప్ చేస్తున్నారు, హింసలు పెట్టేవాళ్ళు హింసలు పెడుతున్నారు. ఈ సమాజం ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది కదా. సో ఈ సమాజంలోనే మనకి తుని విషయము చాలామందిని కూడా చాలామంది చాలా రకాలుగా ఊహించుకొని ఆలోచించుకొని చాలా న్యూస్ వస్తూ అంతా చాలా వైరల్ అయిపోయిందండి. మొత్తానికి మన తాతగారు అయితే చనిపోయారండి. ఈరోజు నేను ఏ విషయాలు మాట్లాడుకున్నానంటే, నిన్న నేను టీవీ9లో కానీ వీటన్నిటిలో కామెంట్స్ చూసామండి. ఎందుకంటే మనకి ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ప్రజలకంటూ ఒక అవగాహన ఉండదు కదా, ఏది మంచి ఏది చెడు అని. సో నిన్న మా కామెంట్స్లో చాలామంది కూడా ఆ తాత చనిపోతే పోయిందిలే, పేడ వదిలిపోయింది, దేవుడు సరిగ్గా పనిష్మెంట్ ఇచ్చాడు అని చాలా కామెంట్స్ పెట్టారండి. కొంతమంది కూడా మంచి కామెంట్స్ పెట్టారు, కొంతమంది సచ్చేడులే, వాడికి అదే శిక్ష, వాడికి అదేను, వాడికి కావాల్సిందేను, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అనేసి అని చాలామంది కామెంట్స్ పెట్టారండి. సరేనండి, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అంటే నేను తాత చేసింది చాలా తప్పండి. ఎందుకంటే ఆయనకంటూ ఒక వయసు ఉంది, ఆయనకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది, ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. ఆ ఏజ్లో రిటైర్మెంట్ తీసుకొని ఆయన ఏంటంటే మనకి ఏదో అంట కదా, తెలుగుదేశం తరపులు అనమాట. ఇక్కడ రాజకీయాల పరంగా చూడకుండా మనము కుటుంబాల పరంగా చూద్దామండి. ఎందుకంటే ఆ తాతని చాలా మంది కూడా చాలా మాటలుగా దూషించారండి. నిజమేనండి, ఆ తాత చాలా తప్పు పని చేశాడు. ఎందుకంటే ఆయనకు ఒక అవగాహన, ఇప్పుడు చెప్పాం కదండి, అంత ఉన్న అతను ఆ చిన్న పాప మీద కన్నేయటం ఫస్ట్ తప్పండి. ఆ పాపని మాయ మాటలు చెప్పి వశపరుచుకోవటం ఇంకొక తప్పు. ఆ చిన్న పాపని అలా దూరంగా తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేశాడో కూడా మన ఎవరికి తెలియదు. అదైతే సోషల్ మీడియా లేదు కానీ మాట్లాడిందే వింటున్నాము. బట్ ఆయన ఏం చేశాడనేది ఆ భగవంతుడికే తెలియాలి, అక్కడ చూసిన వాళ్ళకే తెలియాలి. సో ఇన్ని చేసిన ఆయన చాలా తప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, ఆయనకి ఇచ్చాడనేసి అందరూ అంటున్నారు. అలానే అనుకుందామండి. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము. ఎవరైనా కానీ కోపం వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మీరు ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా తాత తప్పు అనేసి అంటున్నారు నిన్న కామెంట్స్లో. ప్లస్ ఏంటంటే కొంతమంది మరీ దయాగుణం గల వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు తెలుసు, పాపరా చిన్న పిల్లరా, ఏమి తెలియని పిల్లరా అని అంటున్నారు. ఏం తెలియదండి ఆ అమ్మాయికి. తాతది తప్పేనండి, తాతది 100 to 200% తప్పు. నేను ఇదే చెప్పాలనుకున్నాను. అంటే నా చెప్పడం ఎవరికి అవసరం లేదు, బట్ ఏంటంటే ఎందుకు ఈ విధంగా ఆలోచించటం లేదు ప్రజలు అనేసి నాకు చిన్న బాధ అండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఆ తాతను తప్పే, కానీ ఒకవైపే ఎందుకు చూస్తున్నారు, రెండో వైపు ఎందుకు చూడలేదు? నేను అన్ని క్లియర్గా చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి. తిట్టేవాళ్ళు తిట్టుకున్నా ఏం అభిప్రాయం ఉన్నదే చెప్తున్నామో అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమైద్ది. ఏం తెలియదండి ఆ పాపకి. అంటే ఆ పాపది తప్పని అంటలేదండి, బట్ వయసు అలాంటిది. నిన్న ఒక మేడం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, జస్ట్ హార్మోన్స్ అలా చేపించిద్దండి మనల్ని, లేడీస్ హార్మోన్స్ అలానే ఉంటుంది. ఈ ఏజ్ 13-14 అంటే ఎంగేజ్ కదా, ఆల్రెడీ ఆ అమ్మాయి మెచ్యూర్ అయిపోయే ఉండిద్ది నాకు తెలిసి. మరి 13-14 అమ్మాయికి ఈ రోజుల్లో ఏమీ తెలియదంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు?
6th క్లాస్ 5th క్లాస్ పిల్లల్ని కదిలిస్తేనే మొత్తం A to Z ఏంటో చెప్పేసేస్తారండి. ఊరుల్లో అలా ఉండారంటే సిటీల్లో అంటే ఎవరి బ్రతుకులో వాళ్ళు బతుకుతారండి. ఊరుల్లో పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలకి మొత్తం అవగాహన ఉండిద్దండి. ఆ పిల్లలు కూడా రాంగ్ రూట్ పట్టేస్తున్నారు పల్లెటూరుల్లో. ఇది వాస్తవం. ఎందుకంటే మాది పక్కా పల్లెటూరు. నేను ఇక్కడ ఉంటున్నాను కానీ తప్ప హైదరాబాద్లో ఊరిలో ఏం జరిగేది తెలియదండి. 12 years 11 years 10 years పిల్లలకే అన్నీ తెలిసిపోతున్నాయండి. ఆ అమ్మాయికి 13-14 years ఉన్న అమ్మాయి 8th క్లాస్ చదివే అమ్మాయికి ఏం తెలియదండి. 8th క్లాస్ చదివే మేము 90s చదివే వాళ్ళకి అప్పుడే చాలా మందికి అన్నీ తెలుసండి. అప్పుడు అందరికి అన్నీ తెలుసు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు ఎంతమంది ఎన్ని విధాలుగా ఎంత చండాలంగా చేస్తున్నారండి ఆడపిల్లలు. అంటే మగపిల్లలు చేయట్లేదని ఆడపిల్లలకి నిన్న కామెంట్స్ కొంతమంది పెట్టారు, అయ్యో పాపం రా, పసి పిల్లరా, ఏమీ తెలియదురా. ఎవరికి తెలియదండి ఏమి. మాట్లాడుకుందాం ఏంటంటే ఆ అమ్మాయిది తప్పు ఆ అమ్మాయి కరెక్ట్ అంటున్నారు. ఆ తాతదమని అంటున్నారు. ఆ అమ్మాయి 8th క్లాస్లో చదివే అమ్మాయి ఎంత క్రూయల్గా ఉందంటే ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ ఇంటర్ చదివేటప్పటికి ఇంకా ముంచేసిద్దండి. మీరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే నిన్న వాళ్ళు స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే ఆ అమ్మాయిని పంపించిందో ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, ఆ అమ్మాయి మాకు 2 సార్లు చెప్పిందండి, ఈయన మా తాత అండి, మా తాతేనండి అని అమ్మాయి గట్టిగా చెప్తుంది. మరి మేము అనుకుంటాం కదా, ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న ఏజ్ అయినా కానీ ఏదో ఒక యంగ్ అబ్బాయి వచ్చాడు, ఒక మిడిల్ ఏజ్ వచ్చాడంటే వాళ్ళు డౌట్ పడతారు. ఆయన 60 సంవత్సరాలు, ఆయనది తప్పే, 100% 200% తప్పే. మరి ఆ తాత వచ్చినప్పుడు మేమేమనుకుంటాము, వాళ్ళ తాతే కావాలి అనేసి అనుకుంటాము. ఆ అమ్మాయే చెప్తుంది మా తాతని. ఎందుకు చెప్పాలండి అసలు ఆ అమ్మాయి తాతని? ఏ లెక్కన తాత అవుతాడు? ఏ విధంగా వచ్చి ఆయన అమ్మాయికి తాత అవుతాడు? అసలు వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ నాయనమ్మో వాళ్ళ ఎవరో, ఆ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఉన్నా కానీ అసలు పట్టించుకోదంట. ఆమె ఎక్కడో పనిచేసిద్దంట. ఆమె ఏ రోజు కూడా ఫోన్లు సరిగ్గా మాట్లాడదని వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్పినయే నేను చెప్తున్నానండి. మరి ఈ అమ్మాయికి ఏ లెక్క నుంచి ఆయన తాత అవుతాడు? ఏ దిక్కు నుంచి ఆ అమ్మాయికి తాత అవుతాడు? ఎందుకు చెప్పింది ఆ అమ్మాయి తాత అని? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ప్రిన్సిపాల్ మిగతా వాళ్ళు చెప్పటం ఇది 4వ సారో 5వ సారో బయటికి వెళ్ళింది అని చెప్తున్నారు. కొందరేమో ఇది 3వ సారి అని చెప్తున్నారు, కొందరేమో ఇది 2వ సారి అని చెప్తున్నారు. బట్ నిన్న పంపించిన ఏదైతే పర్మిషన్ ఇచ్చి పంపించిన అమ్మాయి, ఏదైతే అమ్మాయిని పంపించిందో మా మేడము, వార్డెన్ మేడం చెప్తుంది, ఆ అమ్మాయి ప్రీవియస్ టైఫాయిడ్ జ్వరం వచ్చి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయిని తీసుకురావటం కూడా వాళ్ళ పెదనానే చేస్తాడంట. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవ్వరు రారంట, వాళ్ళ పెదనానే వస్తారంట. అయితే రీసెంట్గా ఆ అమ్మాయికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఆ అమ్మాయి వెళ్ళి 10 రోజులు ఉండి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ అమ్మాయికి బ్లడ్ పర్సెంటేజ్ ఏదో బ్లడ్ తగ్గిపోయిందని ఏదో ఇంజెక్షన్ చేయించుకోవాలని ఆ మేడంకి చెప్పిందంట. అయితే ఈ తాతగారు 2 సార్లు వచ్చాడంట. ఆమె చెప్తుంది ఈ తాతగారు 2 సార్లు వచ్చినప్పుడు ఆమె ప్రతిసారి కూడా మా తాతయ్యేనండి, మా తాతయ్య వచ్చాడు అనేసి చెప్పిద్దండి. ఆయన వచ్చే 2-3 సార్లు స్నాక్స్ కూడా పంపించారు బయట నుంచి. ఆ స్నాక్స్ కూడా మేము ఇచ్చామంటే ఈ అమ్మాయికి ఆ తాత ఎక్కడ పరిచయమో తెలియదు మన ఎవరికి. సో 3 సార్లు వచ్చాడు అంటే ఆ అమ్మాయికి ఇంటి దగ్గరన్నా పరిచయం, మరి ఇంటి దగ్గర కాదు అనేసి అన్నారు. ఇంత ఏజ్లోనే ఆ అమ్మాయి ఆయన ముసలాయన వచ్చి 3-4 సార్లు స్నాక్స్ ఇచ్చాడు అంటే మరి బయటే పరిచయం కదా వాళ్ళిద్దరికి, ఇక్కడ పరిచయం కాదు కదా. మరి అంత చిన్న ఏజ్లో అంత ముసలాయనతో ఏం పని అమ్మాయికి? అసలు ఎందుకు మాట్లాడాలి? బయట అయినా కానీ, లోపలైనా కానీ, హాస్టల్ అయినా కానీ. పోనీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకంటే 6th క్లాస్ 7th క్లాస్ లవర్స్ ఉంటున్నారు, ఆ అమ్మాయి ఏ జోలం తగ్గట్టు చూసుకోవచ్చు కదా. ఎందుకు ఆ అమ్మాయి అంటే ఆయనతో ఎప్పుడు పరిచయం? ఆ అమ్మాయికి బయటే పరిచయం. మరి అంత ఏజ్ అవుతుందో మరి నా తాతయ్య ఏజ్ కదా ఆయన, నాకు నేనెందుకు ఆయన చేత స్నాక్స్ తెప్పించుకోవాలని ఆ అమ్మాయి ఎందుకు అనుకోలేదు? ప్లస్ ఆ అమ్మాయి, ఆ వార్డెన్ చెప్తుంది, ఆ అమ్మాయి గట్టిగా చెప్తుందండి, మా తాత వచ్చాడు, మా తాతతో నేను బయటికి వెళ్ళాలి, మా తాత నాకు ఇంజెక్షన్ చేయిస్తాడు అని అంటే ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమే కదా. సంథింగ్ వాళ్ళిద్దరికి ఏదో బయట ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ ఆయన ముందే తెలుసు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా కావాలనే చేసింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఆ అమ్మాయి ధైర్యంగా నాకు మీరు సంతకం పెట్టాలండి, మా తాతయ్య వస్తున్నాడండి అని ఆ అమ్మాయే లెటర్ రాసి ఆ అమ్మాయి దగ్గర సంతకం తీసుకొని
ఏదైతే ఆ ముసలాయన ఉన్నాడో ఆ ముసలాయన దగ్గర సంతకం తీసుకొని 11:15 అప్పుడు బయటికి పంపించిందంట. ఆ అమ్మాయి తిరిగి 2 o'clock వచ్చిందంట. ఇది 3వసారి అని ఆమె అంటుంది, ప్రిన్సిపల్ ఏమో 5వసారి అనేసి అంటుంది. అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఈ ఇష్యూ కన్నా ముందు నుంచే జరుగుతుంది. అంటే ఆ అమ్మాయికి ఆయన తెలుసు, ఆయన మధ్య ఏం జరిగిందో మనకు తెలియదండి, తెలిసే ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది. మరి అందరూ ఆ అమ్మాయిది తప్పని ఎందుకు అంటలేదంటే మైనర్ బాలికనా? నువ్వు మైనర్ బాలిక అయినప్పుడు నీ ప్రవర్తన కూడా మైనర్ గానే ఉండాలి కదా, మరి ఎందుకు మేజర్ గా ఉంది? అసలు నీ ఏజ్ ఏంటి? నువ్వు 60 సంవత్సరాల ముసలాయనతో స్నాక్స్ తెప్పించుకోవటం ఏంటి? 60 సంవత్సరాల ముసలాయనతో మా తాతయ్య వస్తున్నాడు, ఇంజెక్షన్ చేపిస్తున్నాడు, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని అనటం ఏంటి? నీకు ఇంజెక్షన్ అబద్ధము, నీ పర్మిషను అబద్ధము, తాతయ్య అబద్ధము. మరి ఇన్ని అబద్ధాలు చెప్పిన ఆ అమ్మాయిని ఏమనాలి? మనం ఒకవైపు నుంచి ఆలోచించి అరే చిన్న అమ్మాయిరా, ఏమీ తెలియదురా ఆ అమ్మాయికి అని ఎంతమంది కామెంట్స్ పెట్టేవాళ్ళు బుర్ర ఆలోచించాలి కదా. మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరికైనా కానీ మీరు ఆలోచించాలి కదా. ఆ అమ్మాయికి ఎక్కడ తెలియదు, ఆ అమ్మాయిని బెదిరించాడు, వాళ్ళ నాన్న లేడు. ఆ అమ్మాయికి ఎందుకు బెదిరిస్తాడు? మీరు వీడియోలో చూస్తే ఆ అమ్మాయి క్లియర్గా మాట్లాడుతుంది, చాలా డేరుగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆయన సపోజ్ సరే మనం అనుకుందాము ఆయన బెదిరించి తీసుకెళ్ళాడని, అక్కడ బట్టల్లో ఓడదీసేటప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తొచ్చుగా. ఆ అమ్మాయి యంగ్ అమ్మాయి పరిగెత్తితే ఈ ముసలాయన ఆ అమ్మాయితో పాటు పరిగెత్తడు కదా, ఆ అమ్మాయి రోడ్డు మీదకి రావచ్చు కదా. అసలు ఆ అమ్మాయి స్కూటీ ఎందుకు ఎక్కింది? ఆ అమ్మాయి ఆయన ఎవరో తెలియనప్పుడు స్కూటీ ఎందుకు ఎక్కాలి? ఇప్పుడు ఎవరైనా వస్తారండి రోడ్డు మీద, ఎక్కమ్మ స్కూటీ అనగానే ఎక్కుతారా? వాళ్ళకి ఏదో పరిచయం ఉంది, వాడు ఎలా పరిచయం చేసుకుంటాడు, ఏదో మాయ మాటలు చెప్తాడు, స్కూటీ ఎక్కుతారు. అంటే నువ్వు స్కూటీ ఎక్కి అంత దూరం వెళ్ళామంటే నీకు కూడా ఇష్టం ఉందనే కదా. నీ ఏజ్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు పెరుగుతున్న వాతావరణం ఏంటి, ఇవన్నీ గమనించాలి కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఈ 8th క్లాస్ ఏజ్లోనే అంత క్రూయల్గా మా తాతని అబద్ధం చెప్పి, ఇంజెక్షన్ అనే అబద్ధం చెప్పి, మా తాతతో నేను వెళ్ళాలని గట్టిగా మాట్లాడిందని చెప్తుంది ఆమె ప్రిన్సిపల్. మరి ఇన్ని చేసినప్పుడు ఆ అమ్మాయి ఎంత తప్పు ఉండాలి? నువ్వు ఈ ఏజ్లోనే నువ్వు ఈ విధంగా ఉంటే ఇంక నువ్వు పెద్ద ఎదిగితే ఇంకెంత ఘోరంగా ఉంటావు? సరేనండి, మళ్ళీ అనుకున్నాం చిన్నపిల్ల ఒకసారి వెళ్ళిద్దండి, 2 సార్లు వెళ్ళిద్ది, 3 సార్లు వెళ్ళిద్ది, 5 సార్లు ఎలా వెళ్ళిద్దండి చిన్నపిల్ల? ప్రతి ఒక్కరు కూడా ఆ ముసలాయిని తప్పు పడుతున్నారు, తప్పే. కానీ ఈ అమ్మాయి ఆ ముసలోడు కావాలని వాడు కామంతో చేస్తే మరి ఈ అమ్మాయి ఎంత ఏజ్లో ఏమీ తెలియదని ఎలా చెప్తారండి కామెంట్స్ పెట్టేవాళ్ళు? ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. ఆ అమ్మాయికి అతను డబ్బు అన్నా వ్యామోహం చూపించాలి, లేదా ఈ స్నాక్స్ అన్నా వ్యామోహం చూపించాలి. ఏదో ఒకసారి అలవాటు చేసాడు, ఆ అమ్మాయి దానికి అలవాటు అయిపోయింది. ఆయన ఏదైనా చేయని అలవాటు అయిపోయింది. ఆ అమ్మాయి ప్రతిసారి కూడా వెళ్ళిపోతుంది. సో ఇంకొకటి, సరే ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 2వసారి వచ్చి వాళ్ళ వార్డెన్కి చెప్పాలి కదా. ఈయన ఎవరో నాకు తెలియదు మేడం, ఈయన నన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు మేడం, సరే నన్ను బయటికి తీసుకెళ్ళాడు మేడం, తాతని ఏదో కొనిపించాలనుకున్నాడు మేడం, నన్ను ఇలా పట్టుకున్నాడు మేడం, ఇలా నన్ను బట్టలు ఎప్పదీయమన్నాడనో లేకపోతే నన్ను ఇక్కడ టచ్ చేసాడని ఆ అమ్మాయి చెప్పాలి కదా వార్డెన్కి. ఆ అమ్మాయి 3 సార్లు 2 సార్లు ఎందుకు చెప్పలేదు వార్డెన్కి? పదే ఎందుకు బయటికి వెళ్తుంది ఆయనతో పాటు? అమ్మాయిది కూడా తప్పు ఉంది కదా. మనం మైనరు అనేసి అనుకుంటున్నాము, ఈ రోజుల్లో మైనర్ ఎవరు లేరండి. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి మొత్తం A to Z అన్ని అయిపోతున్నాయి, అన్ని జరిగిపోతున్నాయి కూడా పిల్లలకి. ఆ విధంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ ఎవరో మంచోళ్ళు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. ఆ అమ్మాయి ఈ రోజు బయట పన్నోళ్ళు ఇలా ఘోరంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఇంకోటి, ఆ అమ్మాయి వీడియోలో క్లియర్గా మాట్లాడుతుంది, చక్కగా బట్టలు వేసుకున్నట్లుగా మనకి వీడియోస్ చూస్తున్నారు. మరి నువ్వు ఎందుకు వేసుకోవాలి? అసలు నువ్వు ఎందుకు వెప్పదీయాలి? నువ్వు వెప్పదీసేటప్పుడు నీకు ఎంత భయం ఉండాలి? నువ్వు భయంతో పరిగెత్తాలి, అరవాలి, వాడిని కొట్టాలి, నువ్వు ఫైట్ చెయ్యాలి వాడితోటి. నువ్వెందుకు అంత సైలెంట్గా వెనక దొక్కుంటుంది ఆ పిల్ల వచ్చి? ఆ పిల్ల ఎంత పిల్ల 2 జడలు వేసుకుంది, నువ్వు ముసలోడు వెనక ఎందుకు దొక్కుంటున్నావు? నువ్వు పరిగెత్తుకొచ్చు, వాళ్ళని చూసి నన్ను ఎట్లా చేస్తున్నాడండి నా వీడియో తీసి అతనికి చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. ఆ అమ్మాయి ఎంత మంచిగా బండి ఎక్కి వెళ్తుందో తెలుసా? మా తాతయ్యను ఇక్కడే ఉంది మా స్కూల్ పేరు ఇదేను, మా తాతయ్యనని చక్కగా ఎక్కువ బండి ఎక్కనగానే బండి ఎక్కుతుంది ఆ అమ్మాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ తాతనే తప్పు పడతాం, ఆయన చేసింది తప్పు, ఆయనకు అన్ని తెలిసేడు, ఈ పాపకి తెలియకుండా. బట్ ఏంటంటే ఇద్దరు ఇక్కడ ముగ్గురు తప్పు ఉందండి. ఎందుకంటే
వాళ్ళు ప్రిన్సిపల్ వాళ్ళు తాత తాత అన్నారంటే వాళ్ళది 50 to 50% తప్పు ఉంది. అసలు కన్ఫర్మ్ చేసుకొని పంపించాలి కదా. అంటే ఏజ్కి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఏజ్ని మేము ఆ ఏజ్ ఆయన వచ్చినప్పుడు మేము తాతయ్య అనుకుంటాం కదా, ఆయన యంగాళ్ళు వస్తే వాళ్ళు కూడా డౌట్ పడతారు. వాళ్ళది తప్పు ఉంది, ఈ పిల్లది 100% తప్పు ఉందండి. మీరు ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆ తాతది 200% ఉంది. మొత్తానికి శిక్ష వేసాడు దేశాడు దేవుడు అనేసేసి అంటున్నారండి. ఆయన చనిపోయాడు. బట్ ఈ అమ్మాయి తర్వాత ఎంతమందిని ఇలా క్రూయల్గా చేసిద్దో ఒకసారి ఆలోచించుకోండి. కాదు, ఈ అమ్మాయికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున మనిషి చనిపోవటం అంటే వాళ్ళ వెనక కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈరోజు లబో దిబోం అంటూ ఏడుస్తున్నారండి. ఆ ఏడుపు తగలకుండా ఉండిద్దా ఈ అమ్మాయికి? అంటే మీరు అనొచ్చు, ఏందమ్మా నువ్వు సమర్థిస్తున్నావని. ఈ అమ్మాయి చేసింది కూడా తప్పే కదా. నేను అదే అంటుంది. ఆయన్ని చంపేసేసారు, ఈ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఈ ఏజ్లోనే ఇంత క్రూయల్గా ఉంటే ముందు ముందు ఏజ్లో ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేసి ఎంతమందిని చంపేసేసిద్ది ఈ అమ్మాయి. నీకు ఏం తెలీదు. నువ్వు 14 years 15 years అమ్మాయివి. నువ్వు 3 సార్లు 5 సార్లు ఎందుకు వెళ్ళావు అసలు బయట ఆయనతోటి? నీ ఏజ్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి? ఆయన ఎంత చూపించినా కానీ మొదటిసారి నువ్వు ఆయన ఏదైనా చేసినప్పుడు నువ్వు అరవాలి, కరవాలి, పరిగెత్తాలి, గెంతాలి, వచ్చి నీ ప్రిన్సిపల్, నీ మేడంకి, నీ వార్డెన్ అందరికి చెప్పాలి, నీ తల్లిదండ్రులకి, నీ అమ్మమ్మ తాతయ్యలకి చెప్పాలి. రెండోసారి వాడు వచ్చి పిలుస్తున్నప్పుడు మేడం ఎట్లా చేశాడని నీ ప్రిన్సిపల్కి నువ్వు చెప్పాలి. నీ ప్రిన్సిపల్ నీ వార్డెన్ మేడం చెప్తే వాళ్ళు జాగ్రత్త తీసుకున్న వాళ్ళు రెండోసారి పంపించేవాళ్ళు కాదు. అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేత కొనిపించుకొని నువ్వు మాట్లాడి ఆయనతో పాటు బయటికి వెళ్ళి నువ్వేం అవసరం ఆయనకి తీర్చావు, ఆయన అవసరం నువ్వేం తీర్చుకున్నావు ఎవరికి తెలియదు. మీ అవసరాలు మీరు తీర్చుకొని చక్కగా నువ్వు కెమెరా పెట్టి కెమెరా తీస్తున్నా కానీ భయం లేకుండా మా తాతయ్యనని డేరుగా నువ్వు స్కూటీ ఎక్కి వెళ్ళి ఈ రోజున ఆయన చనిపోయాడు. వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుందండి. వాళ్ళ కొడుకును కోడలు మాట్లాడారు. పాపం వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంటే నాకైతే వాళ్ళ కన్నీళ్ళు వచ్చినాయండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాణమేనండి. ఆయన తప్పు చేశాడు ముసలాయన. ఆమె ఏమంటుంది, మా నాన్న తప్పు చేశాడు, కనీసం మా నాన్న బ్రతకనిచ్చన్నా ఉంటే బాగుండేది కదా, మేము ఆయన చూసుకునే వాళ్ళం కదా అనేసి అంటుంది. అంటే ఆయన చేసింది తప్పు అని అంటలేదు, ఆయన చేసింది. కానీ ప్రాణం తీయటం అంటే ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచించాలండి. ఇక్కడ ఆయన కావాలని చేయలేదు, ఇద్దరు ఇష్ట ప్రకారంగానే చేశారు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, ఈయన యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరు ఏజ్ కాదు కానీ మరి వాళ్ళిద్దరికి ఏ విధంగా పరిచయం అయిందో ఎవరికి తెలియదు. బట్ ఇద్దరు తప్పు గల వాళ్ళు. ఆయన 100 అమ్మాయి చిన్నపిల్లని మనకు తెలియదు అనుకున్నా. ఈయన చేసింది కూడా తప్పే. కానీ ప్రాణం అన్యాయంగా తీయటం కూడా తప్పే కదా పోలీసులది. పోలీసులు పనిష్మెంట్ దేవుడు ఇస్తాడండి పనిష్మెంట్. అలాంటి ప్రపంచంలో ఎన్ని జరగట్లేదండి. ఇంకా చిన్నపిల్లలని, ఇంకా 2 years 3 years పాపలను కూడా చంపేసేసారండి. ఎన్ని న్యూస్లో చూడట్లేదు. మరి వాళ్ళందరం కూడా పోలీసులు చంపేసేయాలి కదా. అంటే నాకు చంపినందుకు బాధ ఉన్నా కానీ ఒక ప్రాణం కదా, ఆ ప్రాణం వెనక వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మనవళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. ఆయన చేసింది తప్పే, కానీ ఈ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఈ అమ్మాయి చేసింది కూడా తప్పే కదా. నువ్వు ఒక్కసారి తప్పు అంటారండి, 4 సార్లు 3 సార్లు చేస్తే అది తప్పు అనరండి. ఈ అమ్మాయి చేసింది, నువ్వు 13 years అమ్మాయి నువ్వు ఆ విధంగా చేయటం అని ఆ అమ్మాయికి గడ్డి పెట్టాలి, ఎవరో ఒకళ్ళు బుద్ధి చెప్పాలి, ఆ అమ్మాయికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. సో నేను ఇదేనండి చెప్పాలనుకున్నాను. నాకు చాలా బాధేసింది. ఫస్ట్ ఆ తాత అలా చేయటం తప్పే, కానీ ఆ అమ్మాయికి అంగీకారం ఉందని మనకు క్లియర్గా వీడియోలోనే తెలుస్తుంది. ప్లస్ వాళ్ళ వార్డెన్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇంకా క్లారిఫికేషన్ వచ్చింది. హాస్టల్ నుంచి ఆ అమ్మాయి మొదటిసారి కాదు వెళ్ళటము, 3-4 సార్లు అయిపోయింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి స్నాక్స్ ఇస్తున్నాడు. వెళ్ళి 2 hours 3 hours ఉండేసి వస్తున్నారు వాళ్ళు. ఈ 2 సార్లు కూడా ఎక్కడున్నారు, ఏం చేశారు అనేది ఎవరికి తెలీదు. ఆ ముసలోడు అలవాటు చేశాడు, ఈ పిల్ల అలవాటు అయింది. అప్పుడు ఇద్దరిది తప్పుంది. ముసలాయింది ఎంత తప్పు ఉందో ఆ పిల్లది కూడా అంతే తప్పుంది. ఆయన ఏజ్ వాళ్ళు కామంతో ఉన్నాడు. నీ ఏజ్ ఏమైంది, నువ్వు చిన్నపిల్లవి. తాతతో నాకేంటి, తాత ఏంటి ఇలా అంటున్నాడు, ఇలా మీద చేసాడు, ఇలా చేస్తున్నాడంటే నువ్వు పెద్దవాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నీకు ఏ సందు నుంచి ఆయన రిలేషన్ అవుతాడు, ఏ సందు నుంచి ఆయన నీకు బంధువు అవుతాడు? నువ్వు ఎందుకు 3 సార్లు బండెక్కి స్కూటీ ఎక్కి వెళ్ళావు ఆయనతోటి? ఆయన బట్టలు ఎప్పదీయమంటే ఎందుకు నువ్వు బట్టలు ఎప్పదీస్తున్నావు?
నేను తీనని నువ్వు పరిగెత్తాలి కదా, చిన్నపిల్ల పరిగెత్తుతా నీ వెనక పరిగెత్తలేడు కదా. సో ఇదేనండి, నేనేమన్నా తప్పుగా అంటే కామెంట్స్లో తెలపండి. సో అంత తప్పేననుకుంటే మీరు నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా మీకు అసలు ఏమీ తెలియదు.